భగవంతుని దర్శించుకున్నామని చెప్పి ఆలయానికి పోయి అన్యాయంగా మహిళలు 9 మంది మరణించడం అనేది చాలా విచారించదగ్గ అంశం, దుఃఖపూరితమైనటువంటి అంశం. స్వర్గస్థులైనటువంటి ఆ మనుషులు తిరిగి మనం బ్రతికించలేం, కానీ వారి ఆత్మకు శాంతి కలగాలని మరణించిన వారి యొక్క కుటుంబ సభ్యులు త్వరగా ఆత్మస్థైర్యంతో మళ్ళీ దైనందిన జీవితంలో పాలు పంచుకోలేలాగా త్వరగా కోలుకోవాలని మాత్రం ఆ పరమేశ్వరునికి ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఇది 100కు 100 ప్రభుత్వ నిర్లక్ష్యము. ఏ మాత్రమే కానీ ప్రభుత్వానికి ప్రజల ప్రాణాల పట్ల జాగ్రత్త లేకపోవడం వలన, నిర్లక్ష్య వైఖరి వలన, ప్రభుత్వ వైఫల్యం చేత 9 మంది అకాలమైనటువంటి మరణానికి గురైనారు. ఇది అన్యాయమని చెప్తా ఉంటే చనిపోయిన కుటుంబ సభ్యులు ఇంకా అక్కడి నుంచి మృతదేహాలను కూడా తీయలే. ఈ దేవాలయం ఎండోమెంట్ డిపార్ట్మెంట్లో లేదు కాబట్టి, ప్రైవేటు వ్యక్తులది కాబట్టి మాకు సంబంధం లేదంటారా? ఒకవేళ అదే నిజమైతే ప్రొద్దుటూరులో మాకు అత్యంత ప్రశస్తమైనటువంటి దేవాలయం అమ్మవారిశాల శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి తల్లి యొక్క దేవస్థానం అత్యంత పవిత్రమైనది. మాకు ఎంతో గొప్పగా జరుగుతుంది దసరా నవరాత్రి ఉత్సవాలు. అది ఎండోమెంట్లో లేదు, 100 సంవత్సరాలు పైబడింది. ఆర్యవైశ్య కమిటీ ఆధ్వర్యంలో అమ్మవారిశాల నడుస్తుంది. దసరా ఉత్సవాలు కూడా వాళ్ళు నిర్వహిస్తారు, ప్రభుత్వం నిర్వహించదు. మరి అడుగడుగునా ఆ రోజు పోలీసులు ఉంటారే, అడుగడుగునా పోలీసులు ఉంటారు ఆ రోజు. మరి ప్రైవేటు వ్యక్తులదైనప్పుడు, మీది కానప్పుడు, ఎండోమెంట్లో లేనప్పుడు 9 రాత్రిళ్ళు అడుగడుగునా పోలీసులు పహారా కాసి భక్తులను సంరక్షించినప్పుడు గత ప్రభుత్వాలలో, మరి ఈరోజు ఆ వైష్ణవ ఆలయానికి, వెంకటేశ్వర స్వామి ఆలయానికి కాశీబుగ్గలో అంత పవిత్రమైన రోజు కార్తీక మాసం ఏకాదశి శనివారం భక్తులు వస్తారని తెలిసి దేవాలయ నిర్వాహకులు పోలీస్ స్టేషన్కు ఇన్ఫర్మేషన్ సమాచారాన్ని ఇచ్చి ఉండి మరి పోలీసులు పట్టించుకోలేదంటే నిర్లక్ష్యం. పోలీసులు పట్టించుకోవాలా, రెవెన్యూ డిపార్ట్మెంట్ పట్టించుకోవాలా, మెడికల్ డిపార్ట్మెంట్ పట్టించుకోవాలా. ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో దేవాదాయ శాఖ, పోలీస్ శాఖ, మెడికల్ డిపార్ట్మెంట్, రెవెన్యూ 4 కలిసి ఈ రాష్ట్రంలో ఎక్కడ ఏ దేవాలయాలలో పవిత్రమైనటువంటి దేవాలయాలలో ముఖ్యమైన రోజుల్లో భక్తులను సంరక్షించాల్సిన బాధ్యత వీలిదే. ఒక క్యూ పద్ధతిలో పంపించడం కానీ, వారికి కావాల్సిన మౌలిక వసతులు, త్రాగునీరో, వాష్రూమ్సో, గాలో, మంచో, వెలుతురు చూడాల్సినది. ఎవరికైనా ఏదైనా ప్రమాద పరిస్థితి జరిగినప్పుడు 1000 మంది వస్తారు కాబట్టి మెడికల్ టీంను ఏర్పాటు చేయడము, ఇవన్నీ మీ కాదా? ఇంకా ప్రభుత్వం బాధ్యతలు కాకుంటే ఏందబ్బా ప్రభుత్వం బాధ్యతలు నాకు తెలియకడుగుతా. ఇంకా ప్రభుత్వం బాధ్యతలు ఏంటి ఇవి కాకుంటే? మరణించిన వారికి ఎక్స్గ్రేషియా 15 లక్షలు అని చెప్పినారు. 15 లక్షలు కాదు మీరు ఇవ్వాల్సిందే ఆ కుటుంబాలకు. మీరు చేసిన పొరపాటు వలన మీరు ఎంత లెక్కిచ్చినా కానీ భర్తకు భార్యని తీసుకురాలేవు, కొడుకు అమ్మను దాలేవు, అమ్మకు బిడ్డను తీసుకురాలేవు. నువ్వు ఏం చెప్పినా ఏం చేసినా తీసుకురాలేవు. నీ పొరపాటు వలన, నీ తప్పిదం వలన, నిర్లక్ష్యం వలన. కనీసం బ్రతికి ఉండే వాళ్ళు గొప్పగా బతకడానికన్నా 50 లక్షలు ఇచ్చినా తక్కువేను. ఎక్కడికైనా మీరు భగవంతుడు నుండే దేవాలయాలకు పోయేటప్పుడు మహిళలకు రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా, ఎక్కడైనా సరే శ్రీశైల మల్లన్న కావచ్చు, తిరుమల వెంకన్న కావచ్చు, అప్పన్న స్వామి కావచ్చు, దుర్గమ్మ తల్లి కావచ్చు, పవిత్రమైనటువంటి మన దేవాలయాలకు మీరు పోయేటప్పుడు కొన్ని సందర్భాల్లో ఎక్కువ మంది జనం వచ్చే సందర్భంలో ఫ్రీ బస్సు పెట్టినారు కదా అని చెప్పి ఆధార్ కార్డు తీసుకొని ఇట్లా పొయ్యి గుంపులు జాగ్రత్త లేక ఈ ప్రభుత్వం మీ ప్రాణాలకు జాగ్రత్త వహించదు. ఈ ప్రాణాల పట్ల వీళ్ళకు భయం లేదు.
వీళ్ళ నిర్లక్ష్య ధోరణి వల్ల మన ప్రాణాలు కోల్పోతే మీరు దూరమైతే మీ బిడ్డలకు కానీ మీ భర్తకు కానీ మీ కుటుంబ సభ్యులకు కానీ ఎంత బాధ ఉంటుంది అమ్మలారా. కొంచెం జాగ్రత్త వహించండి, కొంచెం జాగ్రత్త. జనం చూసి మంచి చెడ్డ చూసి దేవాలయాలకు పోయే ప్రయత్నం చేయమని చెప్పి కోరుకుంటూ, మరణించిన కుటుంబాలకు 50 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా ఈ ప్రభుత్వం ఇవ్వాలని చెబుతూ, హోమ్ మినిస్టర్ గారు ఈ నిర్లక్ష్యానికి బాధ్యత వహిస్తూ పశ్చాత్తాపంతో రాజీనామా చేయాలి తన పదవికి. ముఖ్యమంత్రి గారు మరణించిన కుటుంబాలకు ఈ సమాజానికి క్షమాపణ చెప్పాలి, అబద్ధాలు చెప్పకుండా. ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. మరొకసారి చెప్తా ఉన్నా, ఈ మరణాలకు కారణం ప్రభుత్వమే. నకిలీ మద్యం వల్ల మగోళ్ళని చంపుతోంది, ఫ్రీ బస్సు పెట్టి ఆడోళ్ళని చంపుతోంది, ఉచిత పంటల బీమా పథకం ఎత్తేసి రైతులను చంపేస్తోంది, ఆరోగ్యశ్రీ బంద్ చేసి పేషెంట్లను చంపుతోంది. ఈ రాష్ట్రంలో ఇవే జరుగుతూ ఉన్నాయి.